జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో 175 కొట్టే తీరతాం, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి ఒక్క సీటు కూడా రావడానికి వీల్లేదని చెప్పేసి అంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన విధానం అంత బాగుందంటారా? ఇప్పుడు ఆ మాట అనకపోతే రేపు ఎలక్షన్లో కనీసం కూర్చోడానికి ఏజెంట్లు కూడా దొరకరా కాబట్టి అలాంటి మేకపోతు గంభీరం మాటలు ఆయన మాట్లాడతారు. 175 కాదు, కనీసం 17 వస్తే గొప్ప. ప్రతిపక్ష హోదా కూడా ఈ తేప వచ్చే పరిస్థితులు లేదు. జగన్ గారి ప్రభుత్వ పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపించింది ఈ 4 సంవత్సరాలు 9 నెలల కాలంలో? జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ప్రజలందరూ ఆకలితో అలమటించాలి. నేనిచ్చే ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చే డబ్బుల కోసం వాళ్ళు ఎదురు చూడాలి. రేపు ఎలక్షన్లో నేను 1000 రూపాయలు ఇస్తాను, 2000 ఇస్తాను, నాకు డబ్బులు తీసుకొని నాకు ఓటేయాలి. జనంగాన ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించుకునే పరిస్థితి లేదు. ఉదాహరణకి ఇప్పుడు నిన్న విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేశారు. 400 కోట్లు పెట్టి అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేశారన్నారు. కానీ ఆ ఎస్సీ సప్లాన్ నిధులు తీసుకెళ్ళి అంబేద్కర్ బొమ్మ కట్టి ఎస్సీ సప్లాన్లో నేను ఎంత ఖర్చు పెట్టాను అంత ఖర్చు పెట్టానని చూపించడం కాదు. ఎస్సీ సప్లాన్ వల్ల ఎస్సీలో ఎంతమంది ఉపాధి పొందారు, ఎంతమంది స్వయంగా తన కాళ్ళ మీద తన బలి నిలబడేటట్టు చేసావు. నువ్వు విగ్రహానికి ఇచ్చింది, జనాన్ని తీసుకొచ్చింది, ఖర్చు పెట్టింది, భోజనాలు పెట్టింది, నేను ఎస్సీ సప్లాన్ కింద చూపించి నేను ఎస్సీ సప్లాన్ కింద ఇంత ఖర్చు పెట్టాను అంత ఖర్చు పెట్టాను కాదు. నువ్వు ప్రతి ఒక్క దళితుడు నా దళితులు అని చెప్పుకోవడం కాదు, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేయగలిగావా? వాళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ దగ్గర చూడటం తప్ప వాళ్ళ బిజీ లైఫ్కు వాళ్ళకి మనం నెలకి 50,000 1,00,000 రూపాయలు సంపాదిస్తాను మైండ్ డైవర్ట్ని తీసుకొచ్చి సోమరపోతులు చేసి నేను ఇచ్చే డబ్బుల కోసం మీరు ఎదురు చూడండి, నాకే ఓటేయండి, జీవితాంతం మీరు అడుక్కు తినండి అనేటట్టు చేశారు. రాష్ట్రాన్ని సాయంత్రం దిగదార్చారు. రాష్ట్ర పరిస్థితి ఇవాళ ఒకప్పుడు బీహార్ని చెప్పుకున్నాను. ముందు ఇండియాలో ఇవ్వడం ఉదాహరణ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ చెప్పే పరిస్థితి వచ్చింది. ఇవాళ పేదలకే పెత్తందారుల మధ్య యుద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి పేదలు ఎవరు అంటారు, పెత్తందారులు ఎవరు అంటారు? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఎంత, ఇవాళ ఆస్తులు ఎంత, పెత్తందారు ఎవరు? ఇప్పుడు పెత్తందారు కాబట్టి రిలయన్స్ కంపెనీకి ఎంపీ అమ్ముకున్నాను, రిలయన్స్ నీకు అలా మా నాన్నగారిని చంపిందే రిలయన్స్ అని చెప్పి నిందేసి నువ్వు అధికారంలోకి వచ్చావు. అధికారంలోకి వచ్చిన తర్వాత రిలయన్స్ వాడికి ఎంపీ రాజ్యసభ కట్టబెడతావు. పెత్తందారు ఎవడో పేదలు ఎవరో జనానికి తెలుసు. నువ్వు పొద్దున్న లేచిన కాడి నుంచి పేదల పక్షపాత అన్నంత మాత్రం నువ్వు పేదవాడు అయిపోవు. ఇండియాలోనే రిచెస్ట్ సీఎం ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వైసీపీ మంత్రులు మాట్లాడుతూ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ చంద్రబాబు పల్లకి మోయడానికే పవన్ కళ్యాణ్ ఉన్నాడు తప్ప ప్రజలకు మంచి చేయడానికి కాదు అంటున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉంది? చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎవరు పోయినా బూతులు తిట్టడం, లేదంటే చంద్రబాబు నాయుడు ముడ్డుగాడా పోయాడు, చంద్రబాబు నాయుడు పల్లకి మోయడా పోయాడు ఇలా అంటే కానీ ఒరే మటు పోతే వీళ్ళు తిడతారేమో అని మిగతా వాళ్ళు ఎప్పుడు కూడా మొరిగే కుక్క కరవదు, వాళ్ళు మొరగడాకే పనికొస్తారు. వాళ్ళకి రేపు పొద్దున ఎట్టాకు మనకు భవిష్యత్తు లేదనేది ఉంచి కనీసం తిట్టుల్లో తిడితేనన్నా టీవీలో పాపులర్ అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర గారు సింపతి పొందాలంటే బూతులు మాట్లాడాలి. బూతులు మాట్లాడిన రక్షణ నిధి గారికి కానీ సారథి గారికి కానీ బోళ్ళంత మంది బూతులు మాట్లాడాలందరూ టికెట్ ఇవ్వలే. వాళ్ళ బూతులు మాట్లాడేవాడికే మంత్రి పదవి, బూతులు మాట్లాడేవాడికే ఎమ్మెల్యే టికెట్. కేసీఆర్ నాని గారు వెనగడ బ్రిడ్జి శంకుస్థాపన చేశారు. ఆ బ్రిడ్జి ఈ యొక్క 70 రోజుల్లో పూర్తి అవుద్దని మీరు అనుకుంటున్నారా? ఏదో ఎలక్షన్ కూడా రేపేళ్ళుండి వచ్చేద్దని హడావిడిగా శంకుస్థాపన చేశారు. ఇది ఇప్పుడు కనీసం దాన్ని టెండర్ పిలవరో, దాని కాంట్రాక్టర్ ఎవరో, దాని ఎంత టెండర్ పిలిచారో కాంట్రాక్టర్ ఎవరో చెప్పమనండి. ఏంటంటే ఇప్పుడు 4 ఏళ్ల బట్టి కట్టట్లేదు అని ప్రతిరోజు అది ఇష్యూ అవుతుంది, సోషల్ మీడియాలో వస్తుంది. కాబట్టి దాన్ని రేపొద్దున ఎలక్షన్లోకి వెళ్తే నిలదీస్తారనే ఉద్దేశంతో హడావుడిగా శంకుస్థాపన చేశారు తప్ప జనం మీద ప్రేమే కాదు, లేదా వంతెన కట్టే ఉద్దేశము లేదు అక్కడ. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత వైసీపీ ఇన్ఛార్జ్ సోమదాస్ గారు మాట్లాడుతూ ఒకరి మంత్రి పదం కోసం మాత్రమే నాకు వెన్నుపోటు పొడిచారు కొందరు అని చెప్పేసి తెలుగుదేశంలో అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసిందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు పార్టీ మారిన తర్వాత ఒకడ పార్టీ మెప్పు పొందాలంటే ఒకడ బురద జాలాలి.
అంతే తప్ప ఆయనకి ఎప్పుడు పక్క మంత్రి పక్క నియోజకవర్గం కూడా వెన్నుపోటు పొడితే మా నియోజకవర్గానికి మంత్రి వస్తే మేము వదులుకుంటామా? ఆడేవాడికో మేలు చేస్తే మాకేంటి ఉపయోగం? మా నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి అయితే మాకు మా నియోజకవర్గం డెవలప్ అవుతుంది, మాకు అది ఉపయోగం. మా నియోజకవర్గం నుంచి గతంలో కోనేరు రంగారావు డిప్యూటీ సీఎం అయ్యాడు. అదే వ్యక్తిని ఓడించిన సోమదాస్ గారికి ఫస్ట్ టైం అని ఇలేదు. ఆయన 2-3 సార్లు కలిస్తే మాకు మంత్రి వస్తుందని. ఆయన రేపు ఎలక్షన్ కూడా పొద్దుపోతూ ప్రచారం స్పీడ్ చేయడు, స్పీడ్గా అందుకోడు, ఎంతవరకు డిమ్ముగా ఉంటాడు. అట్లాంటి వ్యక్తి వాళ్ళ పార్టీ మారిన తర్వాత బురదలడం కరెక్ట్ కాదు. తన గవర్నమెంట్ ఉండి అధికారంలో ఉండి భార్యకి జడ్పీటీసీ టికెట్ ముందుగా అనౌన్స్ చేసి తిరువురు నియోజకవర్గంలో 2 ఎస్సీలు 2 ఓసీలు వచ్చినాయి. 4 నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం సుధారాణి గారికి ఉంటే ఎక్కడో పోయి నందిగామలో పోటీ చేసి వాళ్ళ మీద ఆధారపడేంటి? నీ పనితనం నువ్వు స్పీడ్ చేస్తే ఎందుకు నమ్మరు నిన్ను జనాన్ని? నువ్వు జనాల్లోకి వాళ్ళే గెలిపించి తీసుకుంటారు పార్టీ వాళ్ళే నేత తత్వంలో ఉన్నావు తప్ప నీకు పోరాడదాం గెలుపొందుదాం అనే లెక్కలో నువ్వు ఎప్పుడూ పట్టించుకోలేదు పార్టీని. కాబట్టి నిన్ను పక్కన పెట్టారు తప్ప నీకు పార్టీ ఏ విధమైన అన్యాయం చేయలేదు. అలాగే అమరావతి జేఏసీ అధ్యక్షులు కొలిగిపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ 2019 జవహర్ గారి ఎన్నికల్లో నువ్వు జవహర్ గారికి అన్యాయం చేసావు సోమదాసు అని చెప్పేసి అన్నారు. ఇది వాస్తవం అంటారా కాదంటారా? 100% వాస్తవం. జవహర్ గారికి ఒకసారి గెలిస్తే తిరువూరులో పోతాడు, ఏ విధంగానే ఓడించమని చెప్పి ఆయనకు అనుకూలమైన వాళ్ళ ద్వారా కొంచెం యాంటీ చేసిన మాట కరెక్టే కాబట్టే 10,000 ఓట్లు వచ్చినాయి తిరువూరు నియోజకవర్గంలో వైసీపీకి. 2024లో అధికారం ఎవరికి రాబోతుంది, ఎందుకు రావాలి వాళ్ళు? 2024లో కంపల్సరీగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గోండాయిజం రాష్ట్రంలో చలాయిస్తుంది. దీన్ని అరికట్టాలంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావాల్సిందని జనం కోరుకుంటున్నారు.